ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశులు వారు ఉన్నారో, మకర కుంభరాశులు వారు ఉన్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాడి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా కనుక చూసినట్లయితే కనుక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి, ప్రమాదాలు
చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాసులు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు శని, జాతకాలలో కుజదోషాలున్న శని వలన కలిగేటటువంటి ఆలస్యము ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిర నక్షత్రము పంచమి ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యుసూక్త పారాయణము, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మన్యుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహజపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. జై హనుమాన్, జై శ్రీరామ్. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా దాదాపుగా ఈ 20 రోజులు 21 రోజులు కూడా 4వ స్థానమైనటువంటి మీనరాశి అతి సౌఖ్య స్థానం. వీరికి సౌఖ్య స్థానంలో పాపగ్రహాలు 2 గ్రహాలు కుజశనులు కలిసి సంచారం చేస్తూ ఈ మే 10వ తేదీ వరకు కూడా వీరికి గృహపరమైనటువంటి సౌఖ్యహీనత్వాన్ని కలుగజేస్తూ ఉంటాయి ధనుస్సు రాశి వారికి. అట్లాగే సంతానపరమైనటువంటి ఆర్థిక అప్పులు వీరిని చివరికి వీరున్నటువంటి గృహాన్ని, వీరికి ఉన్నటువంటి ఏదైనా పొలాలని స్థలాలని అమ్ముకొని ఆ యొక్క బ్యాంకులకి అప్పు తీర్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ధనుస్సు రాశి వారికి వివాహపరమైనటువంటి విషయాల యందు వివాహం అయిపోతుంది అనుకున్నటువంటి సందర్భంలో కుటుంబంలో తల్లి తరపు నుంచి కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల పరంగా కావచ్చు, అక్కచెల్లెల పరంగా కావచ్చు, వీరి యొక్క ప్రేమ వివాహానికి కొంతమంది ప్రేమిస్తారు కదా ధనుస్సు రాశి వారు, వారి యొక్క ప్రేమ వివాహానికి కొన్ని అగాధాలు విగాధాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సరే, జన్మజాతకంలో ఏదైనా యోగం ఉంటే ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, తర్వాత విషయం అది.
అట్లాగే తల్లితో విపరీతమైనటువంటి గృహ సంబంధిత విషయాలలో, ఆర్థిక సంబంధిత విషయాలలో చర్చలు విఫలమవటం, ఆ ఇబ్బందులు ఒక్కోసారి కోర్టు సమస్యల దాకా తీసుకెళ్ళి న్యాయస్థానంలో సమసిపోవటం, వీరికి కొంత లాభాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి జాతకంలో యోగిస్తే. భార్యా సంబంధిత విషయాలలో, సౌఖ్యపరమైనటువంటి విషయాల యందు, ప్రేమపూరితమైనటువంటి విషయాల యందు భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళ ద్వారా వాళ్ళ జాతకాలలో కనుక కాస్త ఇబ్బందులు ఎదురైతే అది కుజశనుల యొక్క ప్రభావం ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడిని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య సరైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడట్లేదు. ఒకసారి ఒకలా ఉంటారు, ఒకసారి ఒకలా ఉండడానికి అవకాశం ఉంది. వీరి యొక్క ఆరోగ్యం పట్ల ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము. వాహనాల యందు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి, ఫోన్లు వాడకండి, వేరే ఆలోచనలు చేయకండి. గృహ సమస్యలు లేకపోతే పెళ్లి గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది పెళ్లికి సంబంధించిన ఆలోచనలు, వ్యాపారపరమైనటువంటి ఫోన్లు అంటే వ్యాపారపరమైనటువంటి క్రయ విక్రయాలకు సంబంధించి ఫోన్లలో మాట్లాడటము, అధికమైన కోపంతో మాట్లాడుతూ బండిని తీసుకెళ్ళి ఎక్కడో గుద్దేయటం, ఇట్లా ఎన్నో ప్రమాదాలు సూచిస్తున్నాయి ధనుస్సు రాశి వారికి. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే పక్కన మాట్లాడుకోండి, బండ్ల మీద మాట్లాడకండి. ఎందుకంటే ప్రస్తుతం 4వ స్థానం ప్రయాణ స్థానము, వాహన స్థానము, ఆ కుజశనులు ఇద్దరూ అక్కడ ఉండి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసే స్వయంకృతాపరాధమే మిమ్మల్ని బలి చేస్తుందని మాత్రం మర్చిపోకండి. ఎవరైనా గృహ కట్టడాలకి కానీ భూములు కొనేటటువంటి విషయాలలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొంచెం మే 10 వరకు వీలు చేసుకొని ఆగండి. వ్యాపారాల యందు పెట్టుబడులు కూడా, స్నేహితులకి సంబంధించినటువంటి దూర ప్రయాణాలు వెళ్ళటము, ఇవన్నీ కూడా కొంత విద్యార్థులకైతే కనుక విద్య యందు పూర్తిగా భంగం కలగడానికి అవకాశం ఉంది. రాసేటటువంటి వ్రాత పరీక్షల యందు సరైన ఆలోచనలు రావు, మీకు సమయానికి మందంగా ఉంటుంది, ఆలస్యంగా లేస్తారు, ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు చేసి వెళ్ళాలి కదా వేరే చోటకి, ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, తల్లి అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఏదో పెద్దవాళ్ళకి సమస్యలు రావచ్చు, ఏదో సమస్య మిమ్మల్ని ఎగ్జామ్స్ రాయకుండా ఆపేస్తుంది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ యొక్క జన్మజాతకంలో కనుక ఇంకా యాక్టివేషన్స్ నెగిటివ్గా ఉన్నట్లయితే, గోచారంలో ఉన్నటువంటి నెగిటివ్కి అది తోడైతే ఎన్నో సమస్యలు మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు హనుమంతుడి యొక్క చాలీసా పారాయణ చదవండి, శ్రీరామరక్షా స్తోత్రం చదవండి, లేకపోతే వినండి, రామ తారక మంత్రాన్ని నిత్యము 108 సార్లు తపించండి. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు హనుమంతుల వారి యొక్క చాలీసా చదివి వెళ్ళండి. నిద్ర రాకపోయినా హనుమాన్ చాలీసా చదవండి. హనుమంతుడు రక్ష 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 రక్ష. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు, ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు మీ ముందు కనిపిస్తారు. జాగ్రత్త. ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహ పరికరాలు, వాహనాలు ఎప్పుడు మరమ్మతులు చేయటం, వారికి డబ్బులు ధారపోసే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ధనుస్సు రాశి వారు ఈ 21 రోజులు పీఠంలో నాచే చేయబడేటటువంటి కుజశనుల యొక్క జపము కానివ్వండి, హనుమంతులకి ఈ 2 గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఎవరై అంటే హనుమంతుల వారు. కాబట్టి హనుమంతుల వారికి సంబంధించినటువంటి మంజు సూక్త జప పారాయణము, ఆ యొక్క రక్ష, మరియు 12వ తారీఖు మే 12 హనుమత్ జయంతి సందర్భంగా విశేషముగా హోమం చేస్తున్నాం. కాబట్టి ఆ హోమం యొక్క రక్ష కూడా మిమ్మల్ని సదా కాపాడుతుంది. అనుకున్న కార్యాలన్నీ కూడా మీరు అనుకుంటే 45 రోజులు ఆ రక్ష పెట్టుకుని ధరించినట్లయితే కనుక మీకు శుభప్రదం కలుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.